హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో నీకు మీ మదర్కు ఉన్న రిలేషన్షిప్, మీకు మీ ఫాదర్కు ఉన్న రిలేషన్షిప్, అలాగే నీకు మీ బ్రదర్కు ఉన్న రిలేషన్షిప్, మీ సిస్టర్కు ఉన్న రిలేషన్షిప్, అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు ఉన్న రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లైఫ్ టైం అనమాట. లైఫ్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వరకు అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. బట్ నీకు ఒక అమ్మాయికి ఉండే రిలేషన్షిప్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉండడానికి చాలా స్ట్రగుల్స్ తీసుకుంటున్నారు, బాధపడుతున్నారు, చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. ఎందుకు మీరు అలా లోన్ అవుతున్నారు? అవేంటో తెలుసుకోవడానికి 5 రీజన్స్ తెలుసుకోండి. మీ సోల్మేట్ని కనిపెట్టండి. ఓకే, సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్. వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్, మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో వాసు. ఓకే, లెట్స్ రోల్ ది ఇంట్రో. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my... ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటున్నాను కదా అని ఒక అమ్మాయా అబ్బాయా లేకపోతే ఫ్రెండా అని చూడకండి. కన్జ్యూమ్ ఏ పర్సన్. ఓకే, రీజన్ నెంబర్ 1, యు ఆర్ అలోన్. ఓకే, మీరు ఒక సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ డిఫెండర్. మీకు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి చాలా బరువులా కనిపిస్తుంది, ఏదో వెయిట్ మోస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. మీ చుట్టుపక్కల అందరూ రిలేషన్షిప్లో ఉన్నా మీరు మాత్రం నాకు ఏ రిలేషన్షిప్ వద్దు, నాకంటూ ఒక గోల్ ఉంది, నాకు అమ్మాయిలు వద్దు, రిలేషన్షిప్ వద్దు, నేను ఆ గోల్ మీద ఫోకస్ చేస్తాను అని ఉంటారు అనమాట. వెరీ గుడ్, మీరు ఇలా ఉన్నారంటే మీరు ఒక సిగ్మా మేల్. బట్ ఈ సిగ్మా మేల్ వల్ల కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది టైం మనకంటూ ఒక సోల్మేట్ ఉండాలి, మన పక్కన మన పార్ట్నర్ అనేది ఉండాలి. కొత్త వాళ్ళతో మాట్లాడి కొంచెం ఎప్పుడు గోల్స్ అవే కాకుండా గోల్స్ ఉండాలి. ఖచ్చితంగా ఒక మనిషికి గోల్ అనేది ఉండాలి. బట్ అదే దాని మీద కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా. రీజన్ నెంబర్ 2, పాస్ట్ రిలేషన్స్. ఎస్, మీ పాస్ట్లో మీకంటూ ఒక రిలేషన్ ఉంటుంది. అది ఫ్రెండ్తో కావచ్చు, లేకపోతే ఒక అమ్మాయితో కావచ్చు. ఆ రిలేషన్లో ఉన్నప్పుడు మీకు చాలా స్ట్రగుల్స్, ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, చాలా నరకం చూసారు మీరు. అలా అనుకొని ఇంకా ఎలాంటి రిలేషన్షిప్స్లోకి మీరు వెళ్ళట్లేదు. బట్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, పాస్ట్లో ఏదో జరిగిందని ప్రజెంట్ మీకు వస్తున్న ఆపర్చునిటీలు వదులుకొని, పాస్ట్లో ఎవరో అలా ఉంటారు, సో అందరూ అలా ఉంటారు అని కాదు. సో ట్రై టు ఫస్ట్ మాట్లాడండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, పాస్ట్లో మీకు జరిగిన మెమరీస్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అలా రిపీట్ చేయకుండా చూసుకోండి. రీజన్ నెంబర్ 3, రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్. మీరు లైఫ్లో ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయిని అయితే అమ్మాయిని, ఒక పర్సన్ని మీరు లవ్ చేసి తనతో ట్రూగా ఉండి లైఫ్లో ఎలా ఉందాం అలా ఉందాం అని పెద్ద ఆశలు పెట్టుకొని, సో వాళ్ళు సడన్గా మిమ్మల్ని వదిలేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి మిమ్మల్ని చీట్ చేశారు. సో ఎలాంటి రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యారనమాట. సో అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీస్ కూడా చాలా బ్రేకప్స్ చూస్తున్నారు మీరు. సో బట్ నేను ఒకటి చెప్తున్నాను చూడండి, మీరు తను వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోయినా మీరు ట్రూగా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మీరు బాధపడుతున్నారు. సో మీరు ఎలా బాధపడుతున్నారు అంటే మీలాంటి హ్యాండ్సమ్ జెంటిల్మెన్స్ని వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. యు ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. డోంట్ వరీ, ఎండ్ ఆఫ్ ది టైం మీకు ఒక మంచి సోల్మేట్ దొరుకుతుంది. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే గైస్, రీజన్ నెంబర్ 4, నో నీడ్. ఎస్, మీకు ఎటువంటి రిలేషన్షిప్లో ఉండాలని లేదు, ఎవరితోనే టైం స్పెండ్ చేయాలని లేదు, ఎవరికి మీ వాల్యుబుల్ అయిన మెమొరీస్ని ఇవ్వాలని లేదు. సో మీకోసం మీరే ఉండాలనుకుంటున్నారు, మీ టైంని మీరు చిల్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ ఫ్రెండ్స్. ఎస్, కంప్లీట్లీ ఫైన్. ఎలాంటి రిలేషన్షిప్లో ఉండకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్. మీకు రిలేషన్షిప్లో ఉండాలని లేకపోతే రిలేషన్షిప్లో ఉండకండి, అదే చాలా బెస్ట్. వెరీ గుడ్. ఓకే, వీడియో లాస్ట్కి వచ్చేసాం. రీజన్ నెంబర్ 5, యు ఆర్ ఫైండ్ ఏ కరెక్ట్ పర్సన్. ఎస్, యు ఆర్ ఫైండ్ ఏ కరెక్ట్ పర్సన్. ఎస్, మీరు ఎంత వెతికినా మీకు మ్యాచ్ అయ్యే అమ్మాయి కనిపించట్లేదు, మీ ఎనర్జీకి సెట్ అయ్యే అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సోల్మేట్ని కనుక్కోవడం అనేది చాలా కష్టం. నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు సోల్మేట్ దొరకలేదు? సోల్మేట్ అంటే అంత సింపుల్గా దొరికేసేది కాదు. సోల్మేట్ అంటే కొంచెం టైం పడుతుంది. సోల్మేట్ దొరకాలంటే కొంచెం టైం పడుతుంది. పేషెంట్గా వెయిట్ చేయండి. ఏ బెటర్ సోల్మేట్ని ఫైండ్ చేయండి, తనతో హ్యాపీగా ఉండండి. ఆ సోల్మేట్ వచ్చినంత వరకు మీ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి.
సోల్మేట్ ఆటోమేటిక్ గా తనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మీరు సింగిల్ గా ఉండిపోవడానికి 5 రీజన్స్ వల్లే మీరు సింగిల్ గా ఉండిపోయారు. సో దాన్ని కన్సిడర్ చేయండి. రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే చిల్ అవ్వండి, అంతేగాని డల్ గా మాత్రం ఉండద్దు. ఓకే, కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం లేదు. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. నాకు మీ సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ మీ. అండ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.